ఏంది బుక్కుతనమే అనుకుంటానురా. బుక్కుతున్నా పొద్దున్నే ఎగ్ రైస్ బుక్కుతున్నా. కాకపోతే సద్దన్నం ఉన్నింది. నిన్న అన్నమే తినలేదు పిల్లోళ్ళు ఎందుకో. ఈ మధ్య అన్నం కూరలు అయితే మా ఇంట్లో అయిపోవడమే లేదబ్బా. మా వీణక్క, రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈ సర్దిబువ్వ నా మొఖాన వేసుకొని రోజు కొట్టుకున్నట్లే ఉంది నా ప్రాణానికైతే. మా లడ్డేమో ఎగ్ రైస్ చేయమంది. ఆ గుడ్లు పోసి గిన్నెలో పెడితే మమ్మీ కోడిగుడ్లు ఈత ఆడతాను అని అడుగుతుంది. ఆడతాయి ఆడతాయి నీకన్నా. కాకపోతే అంత అన్నం ఎగ్ రైస్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే కొంచెం పులిహోర చేసి కొంచెం ఎగ్ రైస్ అయితే చేసేసా. పులిహోర మాత్రం క్యారీలలో పెట్టేసుకున్నాము. ఎగ్ రైస్ మాత్రం ఇంటి దగ్గర తినేసాం మేమైతే కనుక. మా లడ్డుకు ఎగ్గులు దండిగా కావాలంట. ఇంకా అంట్లో అయితే బయటేసి కడిగేస్తున్నాను. తినేసి నీళ్ళు పోసుకొని మళ్ళీ పోదాంలే అనుకున్నా. కాకపోతే లేట్ అవుతుందిలే అని చెప్పి అంట్లో అన్నీ చూసేసరికి నాకు బయటికి వెళ్ళబుద్ధి కాలేదు. కడిగేసి వెళ్దాం అనేసి మొత్తానికి అయితే కడిగేసి ఇంట్లో అన్నీ సర్దుకొని బయటికి అయితే వెళ్తున్నాను. వచ్చి కడుగుదాంలే పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నా కానీ వద్దు, కడిగేసి నీట్గా మళ్ళీ పోదాం బయటికి అనుకున్నాము. ఇంకా కొంచెం లేట్గా పోయినా ఏం పర్లేదులే, దగ్గరే కదా తొందరగా రావచ్చు. అయినా అసలు విషయం చెప్పకుండా అన్నీ సోది చెప్తాను కదా. రెడ్డమ్మ కొండకు పోతున్నాం, మా చెల్లి పోతున్నాం. అంటే పిల్లలు సెకండ్ సాటర్డే సండే 2 రోజులు హాలిడే వచ్చింది కదా. పిల్లల్ని ఎప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తా అంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, లేకంటే చాలా బోర్గా ఫీల్ అవుతారు నా బిడ్డలు. అందుకోసమే నేను కూడా చూడలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం వెళ్దాం అనుకున్నా. నేను చూసినట్టుంటుంది, నా బిడ్డలు చూసినట్టుంటుంది అనేసి అందుకోసమే మొత్తానికి అయితే రెడ్డమ్మ గుంట దగ్గర దిగాము. 1 కిలోమీటర్ అన్నారు. అయినా మనం ముసలోళ్ళం కాదులే, వయసులోమే కదా అని చెప్పి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. పిల్లలు మేము అట్లా సరదాగా వీడియోలు తీసుకుంటా, ఫోటోలు పోజులు ఇచ్చుకుంటా, హాయిగా నవ్వుకుంటా ఎగురుకుంటా పిక్నిక్ పోయినట్టున్నది. మాకైతే గుడికి పోయినట్లేదు. ఆ వాతావరణము, అక్కడున్న గుండ్లు, పొలాలు, చెట్లు అన్నీ చూస్తూ ఉంటే అంత ఆహ్లాదంగా ఉంది. ఈ గాలికి అయితే కన్నా చల్లగాలికి టమాటో చెట్లకు కట్టెలు అనుకుంటావి. సప్ప అయితే ఉంది, చాలా పచ్చగా ఉంది. అయితే అక్కడ కూరగాయల మార్కెట్ లాగా అమ్ముతున్నారు. రెడ్డమ్మ గుంట దగ్గర కింద మార్కెట్ లాగానే అమ్ముతున్నారు అన్నీ. మేము వచ్చేటప్పుడు అవన్నీ తీసుకొని వద్దామని పోయేటప్పుడు అనుకున్నాము. ఎందుకంటే కూరగాయ తోటలు ఉన్నాయి కదా, ఎక్కడో సటవ్ అయితే ఉంటాయి అనుకున్నాను నేను మనసులో. నిజంగానే ఉన్నాయి. ఇంత పెద్ద గుండు ఎప్పుడు చూడలే నా జీవితంలో, అంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇంకా చిన్నగా నడుచుకుంటూ పోయేటప్పుడేమో చాలా దూరం ఉందేమో అనిపించింది. నడుస్తూ ఉందని. అంత పెద్ద గుండులో ఆ మహాతల్లి ఎట్లా నిలువైందో కొలువైందో మనకైతే తెలియదు. ఫస్ట్ టైం కదా, కొంచెం వింతగానే అనిపించింది. చెట్లు అయితే బూడ్చారు, ఇంకా ఎదుగుదల కావట్లేదు, టైం పడుతుంది. ఈ మధ్యనే బుడిచినట్టున్నారు కలర్ పువ్వులన్నీ. అయితే చాలా దూరం నుంచి చాలామంది వచ్చారు. ఈ ఫ్లవర్స్ అయితే భలే నచ్చినాయి. మల్టీ కలర్ లాగా ఉంది కానీ పింక్ ఎక్కువ ఉంది. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. ఫ్లవర్స్ చెట్లు అయితే కొంచెం పెద్దవి అయితే ఇంకా అందంగా ఉంటాయి. మొత్తానికి అయితే కాలు చేతులు కడుక్కొని దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. క్యూలో చాలా మోసం జరుగుతుంది. అదేంటో నేను చెప్తాను. ఇక్కడైతే బిడ్డలు పుట్టని వాళ్ళకి వరపడుతున్నారు. కోనేరు ఒకటి ఉంది, మళ్ళీ పోయేటప్పుడు చూపిస్తాను. కోనేట్లో మునిగి ఇక్కడైతే వరపడుతున్నారు. ఇక్కడ పెద్ద రావి చెట్టు అయితే ఉంది. ఆ రావి చెట్టుకి కొంగు చించి ఏదో ఉయ్యాల కడతారు. ఉయ్యాల కడితే బిడ్డలు అయితే పుడతారని నమ్మకం ఉంటేనే మునగాలి, వరపడాలి. ఆ నమ్మకం ఎప్పుడైతే మనసులో కడుతుందో పుడతారని, నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా పుడతారని నేనైతే నమ్ముతా. కాకపోతే నాకు పిల్లలు పుట్టినప్పుడు మా అమ్మ అయితే అక్కడికి వెళ్దామంటే నేను అక్కడికి పోతే కొన్ని పద్ధతులు పాటించాలి, అవన్నీ నువ్వు పాటించలేవులే వద్దండి మా అమ్మ. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయంట. ఎక్కడంటే అక్కడ నీళ్ళు తాగకూడదు, ఎక్కడంటే అక్కడ చావులకి సమర్థలకి వెళ్ళకూడదంట. అక్కడికి వెళ్ళి వరపడి బిడ్డల కంటే ఇంకా పుట్టుకోగులు తినకూడదంట. ఏదో కొన్ని రూల్స్ ఉన్నాయి. దొనలలో నీళ్ళు తాగకూడదంట. ఊర్లో శవం ఉంటే అన్నం తినకూడదంట. ఇలాంటివన్నీ రూల్స్ చాలా ఉంటాయంట. అవన్నీ నువ్వు పాటించలేవు కాబట్టి వద్దులేమ్మా, దేవుడు ఇస్తాడులే, నువ్వేం ముసలిదాను కాదులే అని చెప్పి మా అమ్మ అయితే నన్ను పోస్ట్ పోన్ చేయించింది. అక్కడైతే తీసుకెళ్ళలేదు. మొత్తానికి అయితే 7 ఏళ్ళకి ఒక పిల్ల, మళ్ళీ 5 ఏళ్ళకి ఒక పిల్ల, మళ్ళీ 5 ఏళ్ళకి ఈ గుడ్డి పిల్ల పుట్టింది. గుడ్డి పిల్ల కాదు, సారీ, బుడ్డి పిల్ల పుట్టింది. ఈ లడ్డు పిల్ల నన్ను గోక్తుంది. ఎందుకంటే బొమ్మలు కావాలంట. బొమ్మలు కావాలంటే నిన్ను అమ్మేస్తాను, వాళ్ళ దగ్గర ఉండు, నీకు బొమ్మలు ఇస్తానని చెప్పా. ఇంకా అక్కడైతే మొత్తానికి ఎంజాయ్ చేసిండ్రు పిల్లోళ్ళు. మేమైతే క్యూలైన్లో ఒక గంట పట్టిద్ది. మళ్ళీ రికమెండేషన్ వల్ల డైరెక్ట్ దర్శనం అయితే అయింది. వచ్చేసాంలేండి రిటర్న్ వచ్చేటప్పుడు కోనేరు చూస్తున్నాము. మేమైతే ఇదండి అలా రోడ్డు ఉంది కదా, రోడ్డు దమ్మడి పోయినాము. అందుకే ఇది మాకు కండ్రాలే.
ఇట్లా మెట్ల మార్గం గుండా వస్తే కనుక కోనేరు కనిపిస్తుంది. ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి టాయిలెట్స్ అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా దిగి అయితే వెళ్తున్నాము. కొంచెం పిల్లలు ఏమంటున్నారంటే మేము ఈత ఆడతాం మమ్మీ అంటున్నారు. వద్దు లడ్డు అని చెప్తున్నా. లడ్డుకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది కానీ నేను బట్టలు తీసుకెళ్ళలేదు, అందుకే వద్దని చెప్పా. పాపం ఫీల్ అవుతుంది నా బిడ్డ. మొత్తానికి అయితే కూరగాయల కాడ వీడియో తీయలేదు, ఎందుకంటే కూరగాయలు తీసుకునే క్రమంలో తీయలేదనమాట. 2 కిలోలు పండు మిరపకాయలు, 1 కిలో టమాటాలు, ఒక హాఫ్ కిలో మినప బ్యాళ్ళు, ఒక హాఫ్ కిలో చిక్కుడుకాయలు అయితే తీసుకున్నా. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము. అక్కడికి ఇంకో విషయం చెప్పాలి, ముస్లిమ్స్ కూడా చాలామంది వచ్చారు. ఇంకా నేను ఈ గౌన్ తీసుకెళ్ళా, ఎందుకంటే రాయచూట్లో లేస్ తీసుకొద్దాం, కింద లేసు కవరాబ్ అయిపోయింది అని ఈ గౌన్ అయితే బ్యాగ్లో తీసుకెళ్ళా. కానీ వచ్చేటప్పుడు మనకు కూరగాయలు ఇవన్నీ లగేజ్ బరువు అయిపోయింది. ఇంకా నాకు బరువు అయిందంటే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళలేను, ఆ బరువు అంతా వేసుకొని బిడ్డలను వేసుకొని బజార్కి వెళ్ళలేను అని చెప్పి డైరెక్ట్ బస్ ఎక్కి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వెట్లే పెడితే పండు మిరపకాయలు కొంచెం పచ్చిగుంటాయి కదా, పాసిపోతాయని చెప్పి ఎండలో అయితే వేసేసాను. అవి 7 రోజులకన్నా ఎండని, అప్పటి వరకు నేను కూడా తిను. కిందికి రాగానే మమ్మీ ఈరోజు సండే బట్టలు ఉతకలా నువ్వు అని గుర్తు చేసింది నా బిడ్డ. ఇంకా నేనైతే చిక్కుడుగాయల ముందర వేసుకున్నా, బట్టలు అయితే రూపానే మిషన్లో వేసింది సర్పేసి నీళ్ళు బట్టి. ఇంకా మొత్తానికి అయితే బట్టలన్నీ ఆరేసాను. ఫస్ట్ వాయి ఆమె వేసింది, ఇంకా నేను చిక్కుడుగాయలు అట్లా పెట్టేసి ఆమె రాసుకోవాలంటే నేను ఇంకా బట్టలు ఆరేసి కాస్త పొద్దు కూకింది. చల్లగా ఉంటే బయట బండ మీద అట్టా కూర్చున్నా. పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు నా కళ్ళే చూస్తారు. ఇంకా కూర్చున్న కొద్దిసేపటికి మా తోడేలు వచ్చింది, సారీ తోడి కోడలు. ఆమె వచ్చి ఇంకా పూలు అల్లిక అంటే ఇద్దరు అమ్మ బిడ్డ పెట్టిస్తా ఉంటే నేనైతే అట్లా అల్లేసా. ఆ పిల్ల ఎప్పుడు నేర్చుకుంటుందో పూలలేదు, నేను ఎప్పుడు బండి నేర్చుకుంటానో తోలేది. 2 అయ్యేటట్టే ఉండవు ఈ సంవత్సరమో, రేపు సంవత్సరం అవుతాయో. మాకు సిగ్గు లేదనుకో నిజం. ఇంకా మళ్ళీ మరుసటి రోజు కడపకి వెళ్ళా సోమవారం పొద్దున్నే. ఎందుకు వెళ్ళాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాయిస్ తోటి. ఇవాళ పని కాడికి పోయినాము, ఉపాధి పని మళ్ళీ స్టార్ట్ చేసింది ఈ వారం నుంచి. పొద్దున్నే ఇటు సైడ్ అనమాట, ఇప్పుడు ముందు ఇటు సైడ్, ఇప్పుడు మా చేనికాడ అనమాట. పోతే చెట్లన్నీ చనిపోయినాయి, 5-6 చెట్లు చనిపోయినాయి, గడ్డి అంతా ఉంది, పాదలు తీయాలా చెట్లకు. ఇంకా ఫోటో తీసుకొని ఇంటికి వచ్చాము. అన్నం చేసి కూర చేసి పిల్లలు క్యారీ కట్టి స్కూల్ పంపించి ఇప్పుడు నేను పోయి పాదలు తీసి నీళ్లు కట్టి ఇంటికి రావాలా. తర్వాత పని అయితే చాలా ఉంది. ఫ్రిడ్జ్ కవర్ ఎలా ఉంది, బాగుందా? నిన్న కడపకు పోయినాను, రూపమ్మకు మందులు అయిపోయినాయి. మందులు తీసుకొని కత్తెరలో 2 సాన పట్టించుకొని బ్యాగులు 3 అంటకు జిబ్బులు ఇచ్చుకొని మా ఫ్రెండ్ భారతి దగ్గరికి పోయి కొద్దిసేపు ముచ్చటించుకొని ఏమైనా వచ్చా. డబల్ తీసుకొచ్చా. డబల్ అంటే ఇవి 2 కాకుండా ఇలాంటి మళ్ళీ 2 తీసుకొచ్చా. ఎందుకంటే మనకి ఆమె ఎక్కువ వెళ్ళము అయిపోయేదాకా పూర్తిగా, అందుకోసం. ఇది వాడుతుంది. ఇంకోటి ఆడబెట్టిందో లచ్చక్క. రూపా మంత్ ఒకటే ఉంది, ఇంకోటి ఏది ఓపెన్ చేసినట్టే బయట కిటికీలో ఉందా? ఈ ఓపెన్ చేయకో, ఫస్ట్ ఈ వాడేసేయి, మళ్ళీ ఇవి వాడుకో. ఈ ముందు ఇలా అయిపోయేదాకా వెళ్ళను. ఈ అయిపోయి కూడా 3 నెలలు అవుతుంది. నేను పోయి తీసుకొచ్చా. మళ్ళీ మనం అయిపోయేదాకా రాములే అని చెప్పి 2 చెట్లు తీసుకొచ్చా. మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా, అందుకోసం. ఇంకా ఈరోజు పొలం పని కంప్లీట్ చేసుకొని చెట్లకు నీళ్లు కట్టేసి కత్తెరలు విసిలిం పడుతున్నాయి. అంటే నేను 3 తెచ్చుకుంటాను కదా, వాటికి సిలిం పట్టకుండా ఆయిల్ అప్లై చేయమా దూద్ తీసుకొని, లేకుంటే సిలిం పడితే బాగుండవు కత్తెరలు అన్నాడు, అందుకోసమే. బొట్టు అంత పైన పెట్టేది. బ్యాగులు చూడండి, జిబ్బులు వేసుకొచ్చాను లేదు, మళ్ళీ ఈ బ్యాగ్ పారేసి జిబ్బులు వేసుకొచ్చిన బ్యాగ్ తగిలిచ్చేసింది అప్పుడే. ఇది ఈ బ్యాగు 2 జిబ్బులు మార్చే అప్పుడే బ్యాగులు పక్కన పెట్టేసి జిబ్బులు వేసుకొచ్చినట్టు తగిలిచ్చేసినారా అంట. ఈ దుమ్ము పట్టిపోతాయి, ఇది ఇంట్లో పెట్టడానికి ప్లేస్ లేదు, ఇంట్లో కబోర్డులు ఇన్ని ఖాళీగా లేవు, అందుకే నేను ఈ క్లాత్ ఇట్లా కప్పేసా, దయ్యంలాగా, కుర్చీలో దయ్యం ఉన్నట్టు. ఏం వేసేసాను ఎవరు ఇటు పట్టండి చూద్దాము. లచ్చక పప్పీస్ పెట్టానువా, ఇటు పట్టు, ఇటు పట్టు రాసి చూద్దాము. బొట్లు ఎట్టున్నాయిరా, ఉండరా కదలద్దు జస్ట్. నిన్ను బొట్లు పెడితే ఎట్టా నువ్వా
ఇప్పుడు మొక్కనికి బుట్లు అట్ట కాదు పెట్టుకునేది. ఇటు మళ్ళీ చూసుకుంది అద్దంలో చిన్న కూతురు. కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలా రెడీ కావాలా? ఇప్పుడు ఎందుకు యూనిఫామ్ మీదకి బ్రౌన్ కలర్ బొట్టు పెట్టుకుంటే పోదు? ఇలా మళ్ళీ చూద్దాము ఇప్పుడు ఎలా ఉందో. బాగానే ఉండవులే, నూనె పెడతా ఉండు, ఆగు. 2 రోజులు అవుతుంది తల స్నానం చేసి. ఇంటికి వచ్చినాక పూసుకొని బెడ్ మీద పడుకుంటే అంతా బెడ్కి కావాలి కదా. కాదు వీళ్ళు చూడు అద్దం అందలేదని లడ్డు 2 వేసి మరీ రెడీ అవుతుంది. అబ్బా తన కథలేవు మా లడ్డు కాడ. అన్నం గోవాకు పుల్లగూర అయితే చేసి చేనుకడికి బయలుదేరుతున్నా. టైం ఇప్పుడు 9:30కి వచ్చాను నేను. 11 అవుతుంది. ఇంకా ఎంత దూరం ఉంది, కానీ నేను ఎంత దూరం దూకానో గడ్డి చూడండి. నుంచి తోతూనే ఉన్నా, చేతులు 2 బొబ్బలు వచ్చేసాయి బాగా. ఈ మధ్య అలవాట్లేదు కదా, ఒక నెల పానానికి సుఖపెట్టేసరికి బొబ్బలు వచ్చేసాయి. నాకైతే ఈ పిట్ట తోడుంది. ఇంకా ఈ కొంచెం తొగేసి నీళ్లు కట్టి ఇంటికి వెళ్తాను, అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే నాకు మళ్ళీ పోస్ట్ చేశానంటే పని ఇప్పుడు అవ్వదు, ఇంకే నెల అవుతుంది మళ్ళీ. ఇప్పుడే ఆల్రెడీ 5-6 చెట్లు అయితే గుడ్డు పెట్టినాయి, ఇంకా గుడ్డు పెడతాయి. అది చచ్చిపోయింది చెట్టు పెరికేసా, 4-5 చెట్లు చచ్చిపోయాయి. చెట్లకు నీళ్లు కట్టాను కదా, చెట్లు నవ్వుతున్నట్టున్నాయి. ఎన్ని రోజులైంది నన్ను మర్చిపోయినావు రాకాసి. గడ్డి దూగేసి ఈరోజు నీళ్ళు కట్టేసరికి పచ్చపచ్చగా నాకు ఈ చెట్టు అయితే ఎంత హాయిగా ఉందో అనిపిస్తుంది. ఈరోజు టైం 1 గంట అవుతుంది. ఇప్పుడు పొద్దున్నే వచ్చి పిల్లల్ని స్కూల్ పంపించి 9:30కి వచ్చి ఈ గడ్డంతా తీసేసి మళ్ళీ పైపు ఒకటి లేదని చెప్పి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి, పైపు అంటే పైపు కాదులేండి, కుంటు బెండ్ అంటాం, లేదంటే ఎల్వో అంటారు, అది తీసుకొచ్చి నీళ్ళు పెట్టేసా, డబల్ పెట్టా. రేపు ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కడితే ఇంకా హాయిగా ఉంటాయి చెట్లు, గబగబా ఎదుగుదలకి దారి తీస్తాయి. కొన్ని చచ్చిపోయాయి గాలికి తోలడం వల్ల ఎక్కువ, అదిగా మొదట్లోనే ఎక్కువ చచ్చిపోయాయి. నీళ్ళు ఇక్కడల్లా పొరిగిపోయి వచ్చేసాయి. అబ్బా నీళ్ళన్నీ వచ్చాయి. ఇంకా ఇట్లా ఈడ పూర్తిగా ఆఫ్ చేయాలి మళ్ళీ. ఈడ తీస్తా. ఈ చెట్లకు నిమ్మ చెట్లకు నీళ్ళు లేవు, నిమ్మ చెట్టు పరంది చెట్టు కాయలు కత్తాయి. వంకాయ చెట్టు వంకాయ చీలింది. వంకాయ చెట్టు నవ్వుతాను, పరం చెట్టు ఎడుస్తుంది. ఇన్ని రోజులు వచ్చావా? ఇడు నిమ్మ చెట్టు చచ్చిపోయి ఉంటుంది 2 రోజులు నేను రాకనంటే. అందుకే పెట్టేసి నేను వెళ్ళిపోతాను ఇంటికి.